ಮಾತ್ರ. ಈ ಕಡೆ ಮನೆಯಲ್ಲೇ ಚಾರ್ಜ್. ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್? 50-60 60 ಅದು ಕಂಪಲ್ಸರಿ ಹೋಗಿ ಚೇಂಜ್ ಮಾಡಬೇಕು. ಚಾರ್ಜ್ డౌన్ ఆద్ಮೇಲೆ చేంజ్ ಮಾಡಿ. ఫైనలీ జిప్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి ఒక వీడియో చేశాను. మొత్తం ఇలా ఉంటుంది. సో ఎంత పే చేశానంటే 3000 రూపీస్ ఫీ పే చేశాను. ఇంకా రెంటల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాం కదా, డైలీ 600 పైన సంపాదిస్తే ఓన్లీ 30 రూపీస్ రెంటల్ కట్టాలి, నో అడిషనల్ ఛార్జెస్. ఒకవేళ రైడ్ చేయలేకపోతే 180 రూపీస్ కట్ అవుతుంది. అలాగే 3 days మనం రైడ్ చేయకోకుంటే వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతారు. సో నేనైతే ఊబర్ తో లింక్ చేస్తున్నాను ఈ జిప్ బైక్. సో ఎంత సంపాదిస్తాం, ఎలా ఉంటుంది, ఈ బైక్ రివ్యూ గురించి, తర్వాత పర్ఫార్మెన్స్ గురించి అన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ బైక్ అక్కడే పార్క్ చేసి నా బైక్ ని సర్వీస్ ఇవ్వడానికి వెళ్తున్నాను. సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, తర్వాత బైక్ ట్యాక్సీ, జిప్